హాయ్, ఈరోజు నేను ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోపోతున్నాను. అలా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేశానో లేదో ఇంతలో ఒక పార్సిల్ అయితే వచ్చిందండి. అది ఏంటనుకుంటున్నారా? ఇది ఫోటో ఫ్రేము, అది కూడా రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ అనమాట. నేను డెకరేషన్ కోసం అని చెప్పి తెప్పించాను. అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అది 4 days బ్యాక్ ఆర్డర్ పెట్టాను. ఈ వీడియో స్టార్ట్ చేసిన వెంటనే వచ్చిందనమాట. ఇంతలో మా పిల్లలు వచ్చేసి నేను ఓపెన్ చేస్తానని స్టార్ట్ చేశారు. సరే ఓపెన్ చేయండి అని చెప్పి సిజర్ ఇచ్చాను. దాంతో అవ్వలేదు. సో నాకే ఇచ్చింది ఓపెన్ చేయమని. నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. మా అబ్బాయి చూడండి, కత్తిరి ఎప్పుడు వదులుతానా అని చెప్పి చూస్తున్నాడు. అలా పక్కన పెట్టగానే వెంటనే పట్టుకున్నాడు. అది ఓపెన్ చేసిన వెంటనే చూపించాను. నాకు ఎవరైనా నేను ఏదైనా కొన్నప్పుడు, ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే, చిన్నోళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే, బాగుంది అంటే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేయగానే మా అమ్మాయి చాలా బాగుందమ్మా, సూపర్ అమ్మా అంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చూడండి, చూపిస్తాను మీకు కూడా. దాంతోపాటు ఇవి మనకి మనీ ప్లాంట్ లీవ్స్ అంటారు కదా, అవి కూడా నేను ఆర్డర్ పెట్టాను అనమాట. అవి చూసి మా అమ్మ ఇవి దేనికి అని అడుగుతుంది. అయితే నేను అక్కడ డెకరేషన్ చేయడానికి, అక్కడ పెట్టడానికి అని చెప్పేసి అన్నాను. చూసిన వెంటనే అది చాలా బాగుంది అని అంది. అందుకే అంత స్మైల్ అనమాట. సో అది అలా చూసేసిన తర్వాత మొత్తం 6 lines వచ్చినాయి అనమాట. చాలా హైట్ వస్తుంది, 9 feet ఆర్ 9 feet హైట్ వస్తుంది అనమాట. సో నేను వెంటనే ఇంకా ఎందుకు ఎలాగో వచ్చినాయి కదా, పెట్టేద్దాం వాటి ప్లేస్లో, వాటి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి వెంటనే స్టార్ట్ చేశాను. అవి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు. చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడా కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదన్నమాట. చాలా బాగా ప్యాకింగ్ చేశారు. నేను ఇంకా వెంటనే ఓపెన్ చేసేసి పైన అయితే ఒక టేప్ తీసుకొని వచ్చి పైన పెట్టేస్తున్నాను. ఇవి మొత్తం 6 lines కదా, ఒక్కొక్కటి తీయాలంటే అప్పటికే చాలా టైం పట్టేసింది. ఈవినింగ్ రొటీన్ అన్నానేమో కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూడండి ఎలా పెడుతున్నాను. పైనుంచి అలా టేప్ తీసి పైనుంచి పెడుతున్నాను అనమాట. ఒకటి పెట్టేశాను. దాని తర్వాత చాలా టైం పట్టింది తీయడానికి. మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను, చూసేయండి కంప్లీట్గా ఎలా ఉందనేది. చూడండి, లైన్స్ తీయడానికి కూడా రావట్లేదు. దానికైతే చాలా టైం పట్టింది నాకు. ఇంకా సరే అని చెప్పేసి మొత్తం అంతా పెట్టడానికి నాకు ఒక 1/2 hour అయితే పట్టింది. మొత్తం పెట్టేసిన తర్వాత ఇది చూడండి, ఎంటీ వాల్కి ఎలా ఉందో పైనుంచి కింద వరకు. నాకు తెలిసి 9 feet వరకు ఉంటాయి. ఒక్కొక్కటి నాకు వచ్చేసి 30 rupees వరకు పడింది. మొత్తం 6 lines అనమాట. నేను షాప్సీ యాప్లో ఆర్డర్ చేసిన 4 daysకి వచ్చింది. తర్వాత ఇంక మన ఈవినింగ్ రొటీన్లోకి వెళ్ళిపోదాం. మా పాప చూడండి, కెమెరా దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ పెట్టి అంతా కామెడీ చేస్తుంది. ఎందుకే అలా చేస్తాం అని చెప్పి సీరియస్ అవుతుంటే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో అలాగా ఈవినింగ్ అంతా ఇంకా అలా క్లీనింగు, పిల్లలతో అల్లరి. ఒకటి తీస్తుంటే ఇంకొకటి తీస్తుంది. నేను ఒకటి సదురుతుంటే వాళ్ళు ఇంకొకటి తీస్తారనమాట. అలాంటి మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారో. సో సమ్మర్లో క్లీనింగ్ అన్నా, కిచెన్లో పనులన్నా, వంట చేయాలన్నా చాలా నరకంలాగా అనిపిస్తుంది నాకైతే.